అందరూ నమస్కారం. మూవీ రివ్యూస్ 'డీజిల్' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. యాక్షన్ సీన్స్ తక్కువ, డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీకు ఆ డ్రామా సీన్స్ నచ్చేట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతది. నేనైతే స్టార్టింగ్‌లో ఈ మూవీ చూడంగానే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ యాక్షన్ సీన్స్ కన్నా లాస్ట్‌లో మెసేజ్ ఓరియెంట్ లాగా మూవీ వెళ్ళిపోతదనమాట. మేబీ చిన్న హీరో కాబట్టి దానికి తగ్గట్టుగా సీన్స్ పెట్టుకున్నారు. ఆ సీన్స్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. కానీ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకునే స్కోప్ ఉందనమాట. అవి అంతగా లేకపోవడంతోనే ఈ మూవీ కొంచెం డల్‌గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, చెన్నై సముద్రం దగ్గరలోనే కొన్ని చిన్న చిన్న ఊర్లుంటాయి. ఆ చిన్న చిన్న ఊర్ల జనాలు సముద్రంలోకెళ్ళి చేపలు పట్టుకుంటా ఉంటారు. అప్పుడు గవర్నమెంట్ 1979లో ఆ సముద్రం ఆనుకొని క్రూడ్ ఆయిల్ ఎళ్ళడానికి ఒక పైప్ లైన్ ఏస్తదనమాట. ఆ పైప్ లైన్ వల్ల ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఆ పైప్ లైన్ దాటి సముద్రంలోకెళ్ళి చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఆ పైప్‌లో వస్తున్న క్రూడ్ ఆయిల్‌ని దొంగిలించి ముంబైలో ఉన్న పట్టణాన్ని పర్సన్‌కి అమ్ముతూ ఉంటారు. అలా చిన్న చిన్న స్మగ్లింగ్ చేసుకునేవాళ్ళు పెద్ద స్మగ్లింగ్ చేస్తూ ఒక సిండికేటే తయారైద్దనమాట. ఆ సిండికేట్ రూల్ చేయడానికి ఇంకొంతమందొస్తారు. దాంతో పాటు ఆ క్రూడ్ ఆయిల్ దొంగిలించి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళ మీద గవర్నమెంట్ అండ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంది, అసలు ఏం చేసిందనేది మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అయితే చాలా బావుంటాయి. అండ్ ఆ స్మగ్లింగ్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. సెకండ్ హాఫ్‌లో అసలు స్టోరీ రివీల్ చేస్తారు. అది చూసాక అర్థమవుద్ది. స్టోరీలో మంచి విషయం ఉందనుకుంటాము. దానితో పాటు ఫుల్ యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఆ యాక్షన్ సీన్స్ లేకుండా స్టోరీ ఒక సోషల్ మెసేజ్ ఓరియెంట్‌లోకి వెళ్ళిపోద్దనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని స్మగ్లింగ్ సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. క్లైమాక్స్‌లో మెసేజ్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ స్ట్రాంగ్ ఉంటది. దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ లేకపోవటము. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్‌గా ఎళ్తది. క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఏమి అనిపించదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా వచ్చేసరికి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. ఇది ఒక పక్కా కమర్షియల్ మూవీ. ఒక కమర్షియల్ పాయింట్‌కే దానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ లేకపోవడంతో ఈ మూవీ కొంచెం డల్‌గా అనిపిస్తది. ఫస్ట్ హాఫ్‌లో స్మగ్లింగ్ సీన్స్ చాలా బావుంటాయి. అవి కొంచెం 'పుష్ప' రేంజ్‌లో చూపిస్తారు. చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏందంటే, సెకండ్ హాఫ్‌లో ఇంకో స్టోరీ ఉంటది. ఆ స్టోరీకి తగ్గట్టుగా సీన్స్ పెట్టుకున్నారు. ఆ సీన్స్ కొంచెం సోషల్ అవేర్‌నెస్ అండ్ మెసేజ్ ఓరియెంట్ లాగా వెళ్ళిపోద్దన్నమాట. క్లైమాక్స్ కూడా అదే స్టైల్‌లో వెళ్తాడు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ సీన్ కూడా ఆ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరో వాసుదేవన్‌గా హరీష్ కళ్యాణ్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. సిండికేట్ హెడ్‌గా సాయి కుమార్ గారు చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటదనమాట. రిమైనింగ్ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. అండ్ స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త బాగానే ఉంటది. స్మగ్లింగ్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతకేం లేవు. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. మీరు భారీగా యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. ఈ మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.